ముసోడేమన్నాడు డబ్బులు నా దగ్గరే ఉంటాయి ఎక్స్ట్రా చేసి తనే తరమేస్తానడా దానికి ఏంటి అర్థం ఏంటి డబ్బులు ఇక్కడే ఉన్నాయని ఓహో ఏం చేద్దాం కొట్టేద్దాం అమ్మో దొంగతనం నాకు అసలు రాదు అవునా ఐదులో ఉండిపోమని కొట్టేసి జోక్ కార్పెంటర్ అంటే ఒకటి నమ్మడానికి దొంగ అంటే ఖచ్చితంగా నమ్ముతారా నీ ఫేస్ దొంగ ఫేస్ సరే గీసేనా ఓకే సరేనా ఇక్కడ లేవు ఎక్కడ ఎదుగుతాం అదేరా నాకు అర్థం కావడం లేదు ఈ పరువుడు మూలకు పడుకోకుండా వాకిలికి అడ్డంగా పడుకున్నాడంటే ఖచ్చితంగా ఖజానా లోపలే ఉన్నట్టు కోవూరుకు ఒక టికెట్ ఇవ్వు అరే ఈ ముసలోడు బస్సులో ఉన్నట్టు కలగంటున్నారా నేను ఎలా డీల్ చేస్తారో చూసి తెచ్చుకో మాది కొవ్వూరే అయ్యా కొవ్వూరులో ఎక్కడికి ప్యాలెస్ రోడ్ నాకు చిన్నప్పటి నుంచి ప్యాలెస్ అంటే బాగా ఇష్టం ఈ జాగ్రఫీ ప్రకారం ప్యాలెస్ లో లెఫ్ట్ సైడ్ కి ఏముంటుంది బావి రైట్ సైడ్ ఏముంటుంది ఎంట్రన్స్ విండో సీట్ లో కూర్చున్నట్టున్నాడు ఈ ప్యాలెస్ లో నగానట్రా ఖజానా ఎక్కడ పెట్టుకుంటారు లోపల గదిలో అటక మీద ఒక్క నిమిషం ఆ వర్షం పడుతున్నట్టుంది విండో మోస్తాని చూసావరా ఇలా మేనేజ్ చేశారు నువ్వు సూపర్ మేస్త్రి అయితే అటుకెక్కి మేస్త్రి ట్రంకు పెట్టే ఎంత బాధగా ఉందో బస్ ఇక్కడ 10 నిమిషాలు ఆగుతుంది వెళ్ళి త్వరగా వచ్చేయండి ఇడిక జల్దిలోనే ఉన్నాడా ఎదురుగా తెచ్చిపోయి ఏమమ్మా మళ్ళీ వస్తున్నాడు నేను చూసుకున్నాలే రేయ్ ఏం చేస్తున్నారా ఇంకా 10 నిమిషాలు ఉన్నా నీకు ఎందుకురా వీళ్ళు బస్సు ఎక్కుపో ఇదేమైనా బస్ స్టాండ్ అంటరా ప్యాలెస్ రా నిద్రలేచావా సార్ అసలు నేను ఎందుకు వచ్చానంటే తెలుసురా ఆంటీ పంపించారా ఆంటీకి చెప్పు కన్ను కొట్టినా నేను పడిపోనని నేను ప్లే బాయ్ని కాదురా గుడ్ బాయ్ని నాకు జమీందార్ గారే ముఖ్యం వెళ్ళి చెప్పు పో నేను చెప్ప నువ్వే చెప్పుకోరా పోరా నువ్వే పోరా పోరా అంటే నీకు దండం పెడతా నువ్వు పోరా రై పోతావా లేదా పో నువ్వేటో నాకు చెప్పేది నేనే పోతాను అది నా మేనల్లుడినే కొడతారా డోర్ మూసేట్రా ప్లీజ్ సార్ సార్ ఏం చేస్తున్నారు సార్ సార్ సారీ సార్ కావాలంటే సారీ సార్ ప్లీజ్ సార్ కుదరదు నీ పక్కనున్న కార్పెంటర్ గాని ఇంకొకసారి కొట్టమను అప్పుడు తెలుస్తా కొట్టరా నిజంగానేనా కొట్టరా వాడికి వినపడేలా కొట్టు ఓకే వినిపించిందా సరిగ్గా వినపడలేదు వినపడితేనే తెరుస్తా సూత్రా కొంచెం గట్టి కొట్టరా నిజంగానే గట్టి కొట్ట దండ పెడతాను ప్లీజ్ గట్టి కొట్టరా వినిపించిందా బాగా సౌండ్ రావాలి అసలు ఎక్కడున్నారా ఏమో సార్ మీరు అక్కడెక్కడో ఉంటే ఏమి వినిపించుద్ది అదంతా నాకు తెలీదు నాకు వినపడాలి అప్పుడే తెరుస్తా ఈసారి చూడు వినిపించిందా వినపడలేదు అది ఆడికి ఇదే వినిపించలేదంట కొట్టి చంపేస్తావు ఏంటి నేను దారి కదా వెనకదారు అది ముందే చెప్పా ఇదిగో పంపకాల తర్వాత కూడా మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి చూసుకోండి ఏం చేసుకోరా పంచుకుందాం ఇది మెరుస్తుంది ఇది నాకు ఈ రెండు మొత్తం నీకే తీసుకో ఇది లంగోట 50-50 ఇదిగో ఉపయోగించుకో నాకా మరి పెట్టి పెట్టేసుకో
శివశంకర్, ఏమైంది నాన్న? ఎందుకు అరిచావు? ఏం చూస్తున్నావురా? అయ్యో, రేపు నీ పుట్టినరోజు కదరా. ఇక్కడ 10 నెంబర్ ఇల్లు. అదేండి ఏంటి చూస్తున్నారు? అదే ఈ ఇల్లు. అదే ఇన్స్పెక్టర్ గారు పూర్వీకుల ఇల్లు సార్. పూర్వీకులు. ఇప్పుడు పక్క వీధిలో ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు. ఏం సార్? ఏం లేదు, ఊరికే అడిగా. సొంత ఊర్లో పోస్టింగ్ అంటే మాటలా సార్? అతను ఎక్కడో మంచివాడు సార్. చెప్పండి శివశంకర్. ఇంట్లోనే ఉన్నారా? మీరు వెంటనే శక్తి రూమ్ కి వెళ్ళి తన ఒంటి మీద ఎర్ర మచ్చ ఉందేమో చూడండి. చెక్ చేసి చూడండి, నేను వచ్చి చెప్తాను. అమ్మా, నేను రావడానికి లేట్ అవుతుందమ్మా. కుదరదమ్మా, చెప్పేది అర్థం చేసుకో. మాయా, చూసారా? నేను చెప్పినట్టుగానే మచ్చుంది. ఎక్కడుంది? ఇదిగో చూడండి. ఏమైంది? కొంచెం జరగండి. ఏం చేస్తున్నారు మీరు? శక్తిని వేరే రూమ్ కి మార్చాను. శక్తి ఒంటి మీద చూసిన ఇలాంటి మచ్చనే ప్రెసిడెంట్ కొడుకు ఒంటి మీద, ఇన్స్పెక్టర్ ఒంటి మీద చూశాను. బిఓ ఆఫీస్ లో రికార్డ్స్ చెక్ చేసినప్పుడు ముగ్గురులోనూ ఒక సిమిలారిటీ చూశాను. వీళ్ళు ముగ్గురు పుట్టిన డేటు టైము ఒకటే. 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ ఊరు తిరునాళ్ళు. ఈ ముగ్గురు అదే రోజు పుట్టారు. గత తిరునాళ్లలో పుట్టిన శక్తి దెబ్బ తగిలి కోమాలో ఉంది.
దానికి ముందు అదే రోజు పుట్టిన ప్రెసిడెంట్ గారి కొడుకు ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఇప్పుడు ఇక మిగిలింది దానికి ప్రీవియస్ గా పుట్టిన ఇన్స్పెక్టరే. దానికి శక్తిని ఎందుకు రూమ్ మార్చడం? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ ఈ రోజు రాత్రి ఏదో జరగబోతోంది అనిపిస్తోంది. ఈ ఇన్స్పెక్టర్ అంటే ఫోన్ నేను అతన్ని కలిసి విషయం చెప్పొస్తాను. మీరు పని చేయండి. ఏంటి? అంతవరకు శక్తిని జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ శక్తి రూమ్ మార్చిన విషయం ఎవరికి తెలియకూడదు. ఆ? శక్తి జాగ్రత్త. హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. చెప్పింది నువ్వు నోట్ చేసుకో. నేను వెళ్ళి వెళ్ళండి. ఏంటమ్మా సమస్య? అమ్మా అమ్మా ఇంట్లో ఎవరమ్మా? అమ్మా తలుపు తెరవండమ్మా. అమ్మా అమ్మా త్వరగా తలుపు తెరవండమ్మా. అమ్మా నేను చాలా దూరం నుంచి తిరిగి చూడడానికి వచ్చానమ్మా. నా బిడ్డ కనిపించడం లేదమ్మా. మీరే సహాయం చేయాలమ్మా. అసలు ఏమంటున్నారు మీరు? అమ్మవారికి పూజ చేసి 6 కంటి పిల్లలకి తాంబూలం ఇస్తే నా కూతురు దొరుకుతుందని చెప్పారమ్మా. 4 ఇచ్చానమ్మా. మీరు కూడా తీసుకోండమ్మా. దయచేసి తీసుకోండమ్మా. మిమ్మల్ని ప్రతి అది నీకు అర్థం కాదులే, తీసుకో. ఇదిగోండమ్మా తీసుకోండమ్మా. తీసుకో. అమ్మా మీ ఇంట్లో ఇంకో కన్ని పిల్ల కూడా ఉందని చెప్పారు. తనకు కూడా ఇచ్చేస్తాను. అయ్యో మా అమ్మాయిని చూడని కుదరదు. మీరు బయలుదేరండి. అమ్మా 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 దయచేసి అయ్యో, దయ్యం పని కాదు. మీరు వెళ్ళండి. మీ కాళ్ళు అయ్యో, పట్టుకుంటానమ్మా. ఏం చేస్తున్నారు? ఇవ్వనివ్వండమ్మా. అమ్మా. అమ్మా ఆయన అంతగా బతిమలాడుతున్నాడు కదా, తాంబూలమే కదమ్మా, వచ్చి ఇవ్వని. మీరు లేవండి అయ్యా. రండి రండి. సరే సరే రండి. అయ్యో, కరెంట్ పోయిందండి. ఇదేదో అపశకనంలా ఉంది. మీరు బయలుదేరండి. అరే, బయలుదేరండి. రండి, మీరు రండి అయ్యా. సార్ ఇన్స్పెక్టర్ ఎక్కడ? ఇప్పుడే పడుందని స్టేషన్ వెళ్ళారు సార్. స్టేషన్ కా? సరిగా చూసావా? సరిగ్గా చూశాను సార్, అందుకే మీకు ఫోన్ చేశాను. జాగ్రత్తగా రండి అయ్యా. ఏంటమ్మా ఆగిపోయావు? మీరు రండి, వెళదాం. ఏంటయ్యా ఇది? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ఆ కారులోను అతను ఒంటి మీద వాడి వేల ముద్రలే ఉన్నాయి సార్. ఎలాగయ్యా వాడిని వాడే కొట్టుకొని చంపుకుంటాడు? ఏదో తప్పు జరుగుతుందయ్యా. ఒకవేళ ఆ లాయర్ చెప్పినట్టు ఆ స్వామిజీ ఇవన్నీ చేస్తున్నాడు. మాయా, ఏమైందమ్మా? ఏం లేదు. అయ్యా మీరు రండి అయ్యా.